నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం నేను మీ దుమ్దాం దురబాబు కొడంగల్ ముద్దుబిడ్డ కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త విద్యార్థి ఉద్యమ నాయకుడు సింగర్ మన నరసింహన్న మనతో ఉన్నారు వారికి వెల్కమ్ చెప్దాం అన్న నమస్తే నమస్తే బ్రదర్ అన్న రాములన్న కూడా మనతో ఉన్నారు అన్న నమస్తే అన్న ముందుగా ఈ కార్యక్రమాన్ని ఒక పాటతో స్టార్ట్ చేయండి అన్న అందరికీ నమస్తే తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసినటువంటి ఒక అమర గాయకుడు ఒక మహోన్నతమైన కవి గద్దరన్న పాటతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. గద్దరన్న అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే గద్దరన్న అనే స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప కవి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. అన్న పాటతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా, పాదాలకు వందనాలమ్మో మాయమాలారా, పాటనై వస్తున్నానమ్మో ఓయమాలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమాలారా, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా, కుమిలి కుమిలి ఏడ్చే కన్న కుంపాటోలే మండుదాము, అప్పులతో నిజచ్చే కన్న ఉప్పెనలై ఉరుముదాము, తిరుగబడి తిరుగబడి తీరనిదేరో ఓయమాలారా, జరుగుబడి లేనలేదు రో మాయన్నాలారా, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా, చేతి కందిన కొడుకులకేమో కొలువు లేదు నిలువు లేదు, ఏజీ బారు అయిపోతుంది బతుకే భారమైనాది, సెట్టంత కన్నా కొడుకు సెట్టుకు వేలాడుతుండు, ఎవరి కోసం ఎవరి కోసం ఈ బతుకులు రోయమాలారా, మన బ్రతుకే యుద్ధమే చేద్దామా మాయమాలారా, పెద్ద బిడ్డ పెళ్ళి గాలే చిన్న బిడ్డ పెళ్ళికొచ్చే, కళ్యాణ లక్ష్మి తోటి కల్లా మెటెలు రాకపాయే, షాదీ ముబారకు తోటి సరే రాలే సిరా రాదే, ఇజ్జత్ కి సవాలని ఉన్న సెలుక అమ్మా పోతే, ధరణిలోన ధరణిలో దాని పేరు లేదు రోయన్నాలారా, దండుగట్టు దాములండి రో మాయమ్మాలారా, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా అని ఎన్నో పాటలు రాసినటువంటి గద్దరన్నని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఈరోజు గద్దరన్న లేకపోవడం చాలా సంతోషం. ఈ పాట మీరే గద్దరన్న గద్దరన్న పాటనే గద్దరన్న మన మధ్యలో లేకపోవడం చాలా బాధ, సంతోషం అని చెప్పినాము. తెలంగాణ ఉద్యమం కోసం గద్దరన్న అన్ని కష్టాలు పడితే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గద్దరన్నకు సరైన గుర్తింపు దక్కలేదు. తెలంగాణ ప్రజల కోసం తన జీవితాన్ని మొత్తం దారబోసిండు. ఏ ప్రభుత్వం ఉంటే పార్టీలకు అతీతంగా ఆ ప్రభుత్వం మీద యుద్ధం చేసి ప్రజల సమస్యల కోసం తన జీవితాన్ని, తన బిడ్డ చనిపోతే కూడా పట్టించుకోకుండా, తన కుటుంబం ఏమైతే కూడా పట్టించుకోకుండా తన జీవితాన్ని దారబోసినటువంటి గద్దరన్నని ఈరోజు స్మరించుకోవడం మనందరి బాధ్యత. చాలా గొప్ప పాట పాడిరానా. ఓకే, మీరు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కోసం పాటలు పాడతారు, ప్రచారాలు చేస్తారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత ఇష్టం? నాకు కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుండి కూడా నాకు చాలా ఇష్టం. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మనం చూసుకుంటే మరి 200 సంవత్సరాలు వివిధ బ్రిటిష్ వారు కావచ్చు, పోర్చుగీస్ వారు కావచ్చు, డచ్ వారు ఎందరో ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తే ఆ రోజు ఈ భారతదేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసినటువంటి ఎంతోమంది గొప్ప మహానీయులు స్థాపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం తీసుకున్నట్లయితే పాకిస్తాన్కి కావచ్చు, బంగ్లాదేశ్కి కావచ్చు, మన దేశానికి అన్ని దగ్గర ఒకటే సందర్భంలో స్వాతంత్రం వచ్చింది. మరి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ భారతదేశం ప్రపంచంలోనే ఈరోజు టాప్ 5 ఆర్థిక వ్యవస్థలు కలిగినటువంటి దేశంలో ఈరోజు భారతదేశం నిలిచిందంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసింది చెప్పండి? కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఈరోజు ఈ భారతదేశం ఇంత అభివృద్ధిని సాధించగలిగింది. ప్రపంచంతో పోటీ పడుతున్నది. గుండు పిన్ను తయారు చేసే కాడ నుంచి ఈరోజు చంద్రమండలంలో మనం రాకెట్ను పంపి సక్సెస్ అయినామంటే దాని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు.
మరి కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు చాలా మంది విమర్శిస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని చెప్తున్నారు కొందరు సన్నాసులు. ఈ దేశంలో ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎదిగింది, అవునా కాదా? ఎంత చదువుకున్నారన్న మీరు? మేము డిగ్రీ చదువుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం మేము సర్వస్వం అన్ని త్యాగం చేసినాం. తెలంగాణ ఉద్యమంలో నీలాంటి విద్యార్థులు, నాలాంటి కవులు, కళాకారులు, అందరూ మీడియా వాళ్ళు అంతా కలిపి 1200 మంది విద్యార్థులు ప్రాణాలని బలిదానం చేసినారు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదంటారా? ఏ రకంగా అవుతుందన్న? ఆనాడు కాంగ్రెస్ పార్టీ సరే ఉద్యమం జరుగుతుంది కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటటువంటి ఒక వ్యక్తి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన రెచ్చగొట్టడం, ఒక ప్రాసెస్ ప్రకారం ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తా అని చెప్పింది సోనియా గాంధీ. కానీ కేసీఆర్ తన అవసరం ఏ రోజు ఉంటే ఆ రోజు తన పైసల కోసం తన పామ్ హౌస్ను పెంచుకోవడానికి ఉద్యమాన్ని అవసరం ఉన్నప్పుడు లేపిండు, అవసరం లేనప్పుడు పండబెట్టి ఇంతమంది చనిపోవడానికి కేసీఆర్ కారణమని నేను చెప్తా. అదే హరీష్ రావు ఆ రోజు ఉద్యమ సమయంలో పెట్రోల్ తెచ్చుకొని పోసుకున్నాడు, అగ్గిపెట్టి ఎందుకు తెచ్చుకోలేదు? ఈ రకంగా రెచ్చగొడితే ఇవన్నీ చూసుకొని చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ రోజు. మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే చెప్పండి. సరే అనుకుందాం, వచ్చిన తెలంగాణలో మళ్ళీ ఈ 9 సంవత్సరాలలో ఎంతమంది చనిపోలేదు, ఎంతమంది నిరుద్యోగులు చనిపోలేదు, ఎంతమంది రైతులు చనిపోలేదు. మరి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసిండ్రు? సర్వనాశనం చేసిండ్రు. బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని అడకతిన్న తెలంగాణ చేసిండ్రు. 60,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు 6.5 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి గనుడు ఎవరు? ఏ రకంగా చూస్తాం చెప్పండి. సరే ఓకే అన్న, మీరు కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ కార్యకర్త కాబట్టి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందంట, ఎటువంటి అభివృద్ధి జరగలేదన్న? జరగలేదు. 40 ఎకరాలు ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ 4 ఎకరాలు అయింది, 600 ఎకరాలు అయింది. అమెరికాలో 2 లక్షల ఉద్యోగం చేసుకునేటటువంటి రామారావు కేటీఆర్ గారికి ఈరోజు జన్వాడలో 100 కోట్ల ఎకరం ఉన్న దగ్గర 10-15 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఒక బ్యూటీ పార్లర్ నడుపుకునేటటువంటి తన బిడ్డ కవితమ్మకు ఈరోజు బుర్జు ఖలీఫాల బంగ్లాలు వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మరి తెలంగాణ బిడ్డలకు ఎందుకు ఉద్యోగాలు రాలేదు? ఈ 9 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు వేసినావు, ఎన్ని నియామకాలు చేసినావు, ఎన్ని నీళ్లు తెచ్చినావు? నేను ఒక పాట రాసిన కాళేశ్వరం మీద, ఆ పాట రాస్తే మా మీద కేసులు పెడతావు. నీ ఫామ్ హౌస్ లోకి నీళ్లు తెచ్చుకున్నావు, మా పాలమూరు నిండబెట్టినావని నేను పాట రాసిన. గలగల్ల పారెటి గంగమ్మ తల్లినే నీ ఫామ్ హౌస్ లోనికి మళ్లించినావయ్యా, కాళేశ్వరం తోటి 100 ఎకరాలు ఫామ్ హౌస్ లోపల పండించినావయ్యా. ఎట్లుండే మీ బతుకులు గతమంతా తెలంగాణ రానప్పుడు, ఎట్లుండే మీ బతుకులు గతమంతా పాసుపోటు బ్రోకర్లు, ఎట్లుండే మీ బతుకులు గతమంతా డొక్కు స్కూటరు రైడులు. 7 ఏళ్ల ఈ పొద్దులో మీ ఇంట 1000 కోట్ల ఆస్తులు. తండ్రికొక ఫామ్ హౌస్, కొడుకుకొక ఫామ్ హౌస్, బిడ్డకొక ఫామ్ హౌస్ నేడు. అల్లుడు హరీషు సంతోషులేమో అంబానీ ఆదానీలకు పోటీ నేడు. ఆస్తులల్లా గలగల్ల పారెటి గంగమ్మ తల్లినే నీ ఫామ్ హౌస్ లోనికి మళ్లించినావయ్యా. ఎక్కడికి పోయింది మా పాలమూరు ప్రాజెక్టులు, ఎన్నడూ ఆగుతాయి మా పాలమూరు వలసలు. గలగల్ల పారెటి గంగమ్మ తల్లినే నీ ఫామ్ హౌస్ లోనికి మళ్లించినావయ్యా. ఎట్లుండే మీ బతుకులు గతమంతా తెలంగాణ రానప్పుడు, 7 ఏళ్ల ఈ పొద్దులో మీ ఇంట టీవీ పేపర్ ఓనర్లు. సకల సంపదలు మీకు వచ్చినాయి, తెలంగాణ బిడ్డలకు ఏమొచ్చింది అన్నం? వాస్తవాలు మాట్లాడుకుందామన్నా. తెలంగాణ ఏర్పడకంటే ముందు అమ్మలక్కలంతా బిందెలు పట్టుకుని రోడ్ల మీద ఉండేది. తర్వాత 24 గంటల కరెంట్ లేదు. ఇప్పుడు 24 గంటల కరెంటు, ఈ నీళ్ళు, ఇప్పుడు మీరు అంటున్నారు కదా నీళ్ళ సౌకర్యం లేదని, నీళ్ళ సౌకర్యం ఇంటింటికి వచ్చింది. నేను చూసినంత వరకు దీని అభివృద్ధి అన్నారా? ఎక్కడొచ్చింది? మీరు రాని కొడంగల్కి రాండి, ఎన్ని ఊర్లకు వచ్చినాయి కదన్నా. పాలమూరు ఎత్తిపోతలు అనేటటువంటిది ఒక పంప్ ఓపెన్ చేసిండు. 9 ఏళ్ల తర్వాత అక్కడ 10% కూడా పనులు పూర్తి కాలేదు. మరి ఏ రకంగా ఒక పంప్ ఓపెన్ చేస్తే సరిపోతుందా? ఒక పంప్ ఓపెన్ చేస్తే ఎన్ని నీళ్ళు వస్తాయి? మీరు చెప్పండి. దాదాపు 50,000 కోట్ల ప్రాజెక్టులో ఒక పంప్ ఓపెన్ చేస్తే ఆ ఒక పంపులో ఎన్ని టీఎంసీల నీళ్ళు వచ్చినాయి, ఎన్ని ఎకరాలు వాడించిండు? మరి అక్కడ నుంచి మా కొడంగల్ ప్రాంతానికి నీళ్ళు వచ్చేది ఉండే, ఎందుకు రాలేదు? వికారాబాద్కి వచ్చేది ఉండే. మీ పాలమూరు నుంచి గోరెటి వెంకన్న పాదాలను తడిపింది గంగమ్మ తల్లి అని చెప్పేసి చాలా గొప్ప పాటలు రాస్తున్నాడు కదా. మరి గోరెటి వెంకన్న ఏం చేసిండంటే, నిజంగా చెప్పాలంటే గోరెటి వెంకన్న ఒక గొప్ప కవి, పాలమూరు బిడ్డ. ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాసిండు ఆ రోజు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా,
నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా ఈదులన్నీ వటి మద్దులైన ఈత కళ్ళు బంగారమైనది మందు కలిపిన కళ్ళులు దాగిన మంది కండ్ల నిండూసులైనయి చల్లని బీరు విసికిలెవడు తెచ్చే ఈ పల్లెల్లోకి అయ్యో బుస్సున వంగే పెప్సికోల వచ్చే నా పల్లెల్లోకి పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా అని పాట రాసినటువంటి ఇదే గోరెటెంకన్న తన ఎమ్మెల్సీ పదవి కోసం మా పాలమూరు బిడ్డల్ని కేసీఆర్ కాళ్ళ కాడ తాకట్టు పెట్టిండు. ఆయనకు ఒక్కరికి పదవి వస్తే సరిపోదు కదా, ఆయనకు నెలకు 2-3 లక్షల జీతం వస్తే సరిపోదు కదా. పాలమూరు బిడ్డల బతుకులు ఎక్కడ మారినాయి? ఈ రోజుకు మా పాలమూరు నుంచి బొంబాయికి బొగ్గుబాయికి వలసలు పోతానే ఉన్నాయి. బొంబాయి నుంచి కావచ్చు, కొడంగల్ నుంచి కావచ్చు, కోసిగిరి నుంచి వివిధ ప్రాంతాల నుంచి బొంబాయికి రోజు ఒక బస్సు పోతుంది. తాండూరులో పోతే రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంది. ఎందుకు? ఎక్కడ మారింది? ఏం మారింది చెప్పండి మీ పాలమూరు బతుకు? పాలమూరు ఇంత ముందుకు 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా వలసలు ఉన్నాయి కదా. 60 ఏళ్ళు మన అందుకే కదా ఇప్పుడు మనం 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర పాలకుల సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే ఆంధ్ర పాలకుల మన చేత కింద ఉండి ఈ తెలంగాణ ప్రాంతం నిరాధారణకు గురైందనే కదా 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఆంధ్ర పాలకుడు సరే ఒక అత్యున్నతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఆంధ్రలో ఉండడం వల్ల మన ప్రాంతానికి అన్యాయం జరిగిందే కదా మనం ఇంత ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత నీవేం చేసినావు? నీళ్ళన్నీ నీ ఫామ్ హౌస్కే పోయినాయి, నిధులన్నీ నీ ఫామ్ హౌస్కే పోయినాయి, నియామకాలన్నీ నీ ఇంట్లో జరిగినాయి, పదవులు నీటికే కొలువులు నీటికే. మాకేమొచ్చింది చెప్పండి? కాళేశ్వరం పేరుతో చంద్రయ్య కమిషన్లు గుంజినవే చంద్రయ్య, నీళ్ళు నీ ఫామ్ హౌస్కే చంద్రయ్య, నిధులన్నీ నీ ఇంటికే చంద్రయ్య, పదవులు నీ ఇంటికే చంద్రయ్య, కొలువులు నీ ఇంటికే చంద్రయ్య. మరి తెలంగాణ బిడ్డల బతుకులు ఎక్కడ మారినాయి చెప్పండి మీరు? నీళ్ళన్నీ ఆయన ఫామ్ హౌస్కే పోయినాయి, నియామకాలు ఆయన ఫామ్ హౌస్కే పోయినాయి, 100,000 కోట్ల ఆస్తులు వచ్చినాయి, అంతస్తులు వచ్చినాయి. చిన్న ఇల్లు ఉంటుండే నందినగర్లో, ఈరోజు ఎంత ఫామ్ హౌస్లో ఎంత పెద్ద బంగ్లా కట్టినా మీరు చూసినరా? ఓకే రాములు గారు మీరు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినామని చెప్పుకుంటుంది, కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కొట్లాడి తెచ్చినామని చెప్తుంది. కొట్లాడి తెచ్చిన వాళ్ళకేమో ప్రజలు అధికారాన్ని ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళకేమో అధికారాన్ని ఇవ్వలేకపోయినారు. ఎందుకంటారు? అంటే నమ్మక ద్రోహం. కేసీఆర్ గారు నమ్మక ద్రోహం. మొట్టమొదట కొట్లాడి తెచ్చింది అనేది శుద్ధ అబద్ధం చాలా మంది. ఎందుకంటే ఉద్యమంలో మేము కూడా 2001 నుంచి ఉన్నాము. కొట్లాడి తెచ్చింది శుద్ధ అబద్ధం. ఏంటంటే తన పబ్బం గడుపుకోవడానికి, తన ప్రాబల్యం పెంచుకోవడానికే యుద్ధం చేస్తున్నట్లు లేకపోతే ఉద్యమం చేస్తున్నట్లు ప్రవర్తించాడు తప్ప నిజాయితీగా నికార్సుగా ఉద్యమం చేయలేడు. ఎప్పుడైతే నిమ్స్ హాస్పిటల్కి తీసుకుపోయి సెలైన్ బాటలు ఎక్కించుకున్న తర్వాత అప్పుడు ఎక్కడ జరగలేదంటే ఉస్మానియా క్యాంపస్లో విద్యార్థులు లేచి ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడు అప్పుడు ఇదేమో జరుగుతుందని చెప్పి అప్పటి నుంచి కొంచెం చేసింది తప్ప ఉద్యమం ఎక్కడ చేసినట్లు లేదు. ఆత్మ బలిదానాలు ఈ కేసీఆర్ వల్లనే ఆత్మ బలిదానాలు జరిగినాయి. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ జరగలే. కాంగ్రెస్ పార్టీ ఎవరిని చావమని చెప్పలే. ఈయన ఎక్కడనో ఒక విద్యార్థి చనిపోతే అక్కడికి పోయి పెద్ద ఎత్తున డాంబికాలు ప్రదర్శించి అన్నీ చేసే వరకు విద్యార్థులకు ఆత్మ బలిదానాలు అనేటటువంటి తట్టింది తప్ప ఎక్కడ ఆత్మ బలిదానాలు చేసుకోలే. ఎప్పుడైతే ఈ కేసీఆర్ తన సొంత ప్రయోజనాల కోసమే ప్రవర్తించింది. ఎక్కడైనా మేము ఉద్యమం చేసేటప్పుడు ఆయనతో సన్నిహితంగా టైగర్ నరేంద్ర కానీ, సతీష్ మహాజన్ కానీ, లేకపోతే విజయశాంతి అంటే తర్వాత వచ్చింది, వీళ్ళందరూ అప్పుడున్నప్పుడు మన ఎవరు జల దీంట్లో ఎవరు ఆయన కొండా లక్ష్మణ్ బాబూజీ కానీ వాళ్ళు అక్కడ జరిగినప్పుడు మాట్లాడినటువంటి మాటలు వేరు, చేసినటువంటి చేతలు వేరు. అది ఎక్కడ కానీ ఆయన చెప్పినటువంటి విధం. ఇప్పుడు మీరు అంటే నీళ్లు వచ్చినాయి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అప్పుడు 60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత లేదు. తెలంగాణలో చాలా నిధులు ఉన్నాయి, చాలా కరెంటు కానీ అన్నీ మనం ఇంకా వేరే రాష్ట్రాలకు అమ్ముకునేటటువంటి శక్తి ఉంది తెలంగాణలో అని చెప్పిండు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఉద్యమంలో మీది కొడంగల్. ఎట్లుంది కొడంగల్ పరిస్థితి? కొడంగల్ పరిస్థితి అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా ఉందో ఉమ్మడి ఆంధ్ర పాలకులప్పుడు ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నది. ఇంతకుముందుకు అంటే 2014లో రేవంత్ రెడ్డి కదా అవును అప్పుడు ఎట్లుంది, తర్వాత ఎట్లుంది? అవును, ప్రతిపక్షంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉండి కూడా కొట్లాడి రోడ్లు వేసిపించిండు, కాలేజీలు తెప్పించిండు, 30 పడకల ఆసుపత్రి అంటే మండల వాళ్ళ వారిగా ఆసుపత్రులు తెప్పించిండు. అవన్నీ దాచిపెట్టి సొంతంగా అండి కోస్గిలో బస్టాండ్కు
2.5 ఎకరాలు 5 ఎకరాల పొలం సొంత డబ్బులతో వెచ్చించి కొనిపించి అది బస్ స్టాండ్ కోసం మరి అంత చేసిన రేవంత్ రెడ్డి గారికి 2018 ఎన్నికల్లో ఎందుకు ప్రజలు ఆ విధమైన వ్యతిరేకత తీర్పిచ్చినారు? ఇగో ఒక్కటండి, ఈ డ్రామారావు ఇప్పుడు మిత్రుడు చెప్పినట్లు డ్రామారావు అక్కడికి వచ్చి నేను దత్తత తీసుకుంటా, ఈ దాన్ని ఎక్కడ సిరిసిల్ల సిద్దిపేట ఎట్లయితే ఉందో ఆ రకంగా చేస్తా, లేకపోతే డల్లాసును చేస్తా అని ఎట్లయితే చెప్పిండో హరీష్ రావు ఎవరు మన కేటీఆర్ ప్రతి ఒక్క మినిస్టర్ ఒక్క మండలానికి 2 మినిస్టర్లు ఇన్ఛార్జీలుగా వచ్చి డబ్బులు కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించి అక్కడికి వచ్చి గెలిచిండ్రు తప్ప ఏదో ప్రజల మన్ననలు పొంది ప్రజలతోటి మమ్మేమక్కమై వాళ్ళ సానుభూతి పరంగా ఎక్కడ గెలవలే కేటీఆర్ ఎవరు నరేందర్ రెడ్డి. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ హరీష్ రావు కేటీఆర్ వచ్చి అక్కడికి 24 గంటలు ఆన్నే తిష్ట వేసి ఒక్కటి చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా 118 నియోజకవర్గాలలో ఎంత అయితే డబ్బు వెచ్చించిండ్రో కొడంగల్లోనే అంత వెచ్చించారని చెప్తాం. అది అక్షర సత్యం. ఓకే అన్న, మీరు రేవంత్ రెడ్డి గారికి వీరాభిమాని కదా, ఒక పాట పాడండి. నరసింహారెడ్డి రామచంద్రమ్మల పంటగా నమ్ముకున్న వారికెల్లా నీ ఉంటావు అండగా, రణగర్జన చేసిన సామాన్య రైతు బిడ్డవు, పంచ ప్రాణమైన మా గరీబోళ్ళ అండవు, ఒక్కనివై నీవు చేసే పోరాటము 4 కోట్ల ప్రజల కొరకై ఆరాటము, విజయం నీదే లేవో విప్లవ సూర్యుడా, వీరతిలకం దిద్దిన పేరు గల్ల నాయకుడా, కొండారెడ్డి పల్లెలోన పుట్టిన పులి బిడ్డ, నిన్ను గుండెల్లో దాచుకుంది తెలంగాణ గడ్డ, కుట్రలెన్నో బన్నుతుండు కుటిలమైన ప్రభుత్వం, నిన్ను కృంగదీసేందుకు చేసినాది ప్రయత్నం, అధికార అండతోని కేసులెన్ని పెట్టినా అదరలేదు బెదరలేదు నిన్ను చుట్టుముట్టినా, ఓ యువనేత నీ మాటే ఒక శాసనం, మా జననేత నీ బాటే పువ్వులవనం, అడుగులో అడుగై కదిలింది ఈ యువతరం, రేవంతన్నా నీ వెంటే మానవతరం, కొండారెడ్డి పల్లెలోన పుట్టిన పులి బిడ్డ, నిన్ను గుండెల్లో దాచుకుంది తెలంగాణ గడ్డ, జేజేలు పలుకుతుంది అన్న కొడంగల్లు, నిన్ను చూసిన సర్కారుకి గుండె జల్లు జల్లు, ఓరే నీ వంతు మా అన్న రేవంతు. ఓకే, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతోని కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిరా, లేదంటే 6 గ్యారెంటీలు నిజంగానే నమ్మి అధికారాన్ని ఇచ్చిరా? బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోని అదొకటైతే 6 గ్యారెంటీలు. 2 కర్నూటి సాగుకు ఒక సవలచ కారణాలు అన్నట్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 9 సంవత్సరాలలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు. ఈ రాష్ట్రాన్ని మళ్ళొకసారి పునర్నిర్మించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని నమ్మిర్రు కాబట్టి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చిండ్రు. ఒక పక్క మోడీ, ఒక పక్క బీఆర్ఎస్ కోట్లతో పంచిపెట్టినా కానీ ఒక్కొక్క ఓటు కండి మా కొడంగల్ ప్రాంతంలో 3,000 4,000 బీరు బిర్యానీ కళ్ళు సారా ఇష్ట విచ్చల విడిగా. సోమశేఖర్ రెడ్డి వస్తే మీరేదో అడ్డుకునే ప్రయత్నం చేసినట్టున్నారు. ఈ సోమశేఖర్ రెడ్డి ఏం చేసిండంటే ఇన్ని రోజులు మా కాంగ్రెస్ పార్టీలే ఉండే, మరి కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఏం పోయే కాలం వచ్చిందో ఆయనకే తెలియదు. కానీ ఆయన దగ్గరుండి మేమంతా పోయి నేను చెప్తా, సోమశేఖర్ రెడ్డికి మేమంతా పోయి ఆయన కార్పొరేటర్గా అక్కడ ఆయన వాళ్ళ సతీమణి నిలబడితే మా కొడంగల్ నుంచి మేము 100 మంది పోయి రేవంత్ అన్న కోరిక మీరు అక్కడ మేము ప్రచారం చేస్తే కనీసం మా పిల్లలకు చక్కగా తిండి పెట్టలే దుర్మార్గుడు సోమశేఖర్ రెడ్డి. మరి ఈరోజు మా కొడంగల్లో వచ్చి ఏదో పోడుస్తా మళ్ళేస్తా ఇక నేను గెలిచే చూస్తా అని కేసీఆర్ ఇచ్చేటటువంటి 100 కోట్లు తీసుకొని వచ్చి 100 కార్లు వేసుకొని వచ్చి 100 మంది రౌడీలను తీసుకొని వచ్చి కొడంగల్లో షో చేస్తే కొడంగల్ బిడ్డలేమో అమాయకులు పంచాయతీ ఏమైంది వచ్చిండు, 100 కార్లు వేసుకొని వచ్చిండు. దాంతో పాటు హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా పషేద్దీన్ వాళ్ళిద్దరు 200 కార్లు వేసుకొని ఆయన ఒక 100 మంది నేను ఒక 100 మంది రౌడీలను తీసుకొని వచ్చిండ్రు. ఇంకా కొందరు గూండాలను తీసుకొని వచ్చి అక్కడ కోస్గి కొడంగల్ ప్రాంతంలో భయాభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ ముఖ్యమైన కార్యకర్తలని అంతా వాళ్ళ ఇళ్ల మీదకి పోయి ఎంత అయితే అంత బేరాలు ఆడి కొనే ప్రయత్నం చేసిండు. కొడంగల్ బిడ్డలు ఒకసారి తిప్పి కొడితే మళ్ళీ హైదరాబాద్ వచ్చి పడ్డాడు. ఆ రోజు మేమంతా అడుక్కున్నాం, సాయంత్రం అడుక్కుంటే అక్కడ నుంచి పారిపోయి వచ్చిండు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ పట్నం నరేందర్ రెడ్డి అనుచరులు అందరూ కలిసి ఈయనకు మద్దతుగా నిలిచి ఆ రోజు మా నుంచి తప్పించుకొని వచ్చి హైదరాబాద్కు చేరుకున్నాడు. మళ్ళీ చూడలేదు ఏం చేసాడు కొడంగల్లో వచ్చి.
ఆర్బిఎస్ అని ఒకటి పెడతా అని చెప్పిండు, రేవంత్ బాధిత సంఘం అని చెప్పి పెడతా అని చెప్పిండు. మరి పెట్టి ఏం ఉద్ధరించాడు చెప్పి, ఏం బీకుండా అంతా పెట్టిండు కదా. 35,000 ఓట్ల మెజార్టీతో గెలిచిండ్రు మా కొడంగల్ బిడ్డలు. నిజంగా చెప్పాలంటే కొంచెం అక్కడ అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు, వన్ సైడ్ ఎక్కువ లేరు ఓట్లు. ఇప్పటి వరకు కొడంగల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 35,000 మెజార్టీ, భారీ మెజార్టీ. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి గురునాథ్ రెడ్డి గారు 25,000 మెజార్టీతో గెలిచిండనంట. రేవంత్ అన్నకు భారీ మెజార్టీ వచ్చింది. ఈరోజు వాళ్ళు అంతా అధికార దుర్వినియోగం చేసిన ఆ రోజుతో ఇక మళ్ళీ చూడలేదు. మేము ఎప్పుడైతే తిప్పి కొట్టినామో సోమశేఖర్ రెడ్డిని, ఆ రోజు నుంచి ఇక మళ్ళీ తిరిగి చూడలేదు. ఇక ఇంకొకటి, తీన్మార్ మల్లన్న మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కొంత విమర్శలు చేసినారు అతని పైన. తర్వాత ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది, నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తేనే, లేకపోతే నీకు గుట్టంతా తెలిసి. దానిపైన మీ స్పందన ఏంటి? సరే, మేము పార్టీ సిద్ధాంతాల ప్రకారం మా పార్టీకి ఎవరు పనిచేసినా వాళ్ళని మేము స్వాగతిస్తాం, ఎవరు వ్యతిరేకించినా వాళ్ళని 100% మేము ఆ రకంగానే మేము ఎదుర్కొంటాం. ఆ రోజు తీన్మార్ మల్లన్న చేసినటువంటి కొన్ని సందర్భాలలో కాంగ్రెస్కు అనుకూలంగా మాట్లాడినప్పుడు మేము సమర్థించినాం, వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా వ్యతిరేకంగా మాట్లాడతాం. ఎందుకంటే ఒక కరడు కట్టిన కాంగ్రెస్ వాదిగా రేవంత్ అన్న నమ్ముకున్న కార్యకర్తలుగా మేము 100% మా పిసిసి ప్రెసిడెంట్ని ఆ రోజు ప్రొటెక్ట్ చేయడానికనే అన్ని రకాల అండి. ఆ రోజు మీడియా మొత్తం కూడా అమ్మడపోయింది, పెద్ద పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళు అంతా వెళ్ళిపోయినారు, అందరూ బీఆర్ఎస్కు పనిచేసినా. కానీ మాలాంటి కార్యకర్తలు ఎంతోమంది రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడడం, ఎవరు కాంగ్రెస్ పార్టీని విమర్శించినా వాడిని 100% మేము తగిన బుద్ధి చెప్పినాం. ఈ రోజు కూడా అదే స్టాండ్ మీద ఉంటాం. కాంగ్రెస్ ఇంకొకటి మీరు ఏదో చెప్తున్నారు, సరే కొన్ని ఆయన తీన్మార్ మల్లన్న కూడా ఏం చెప్పిండంటే ఇది నాది కాదా అని చెప్తున్నాడు. సరే, నాది కాదని చెప్పినప్పుడు మనమైతే ఏం చేయలేము కదా. తీన్మార్ మల్లన్న పేరు మీద ఈరోజు చాలా ప్లాట్ఫారాలు ఉన్నాయి, యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, వివిధ పేపర్లు ఉన్నాయి, ఈ పేపర్లు ఉన్నాయి, అన్ని ఎవడన్నా చేయడానికి కూడా ఆస్కారం ఉంది, లేదైతే అనలేము. సాక్షాత్తు రఘునందన్ రావు వాళ్ళ అమిత్ షా లేదు, బొక్కలేదు, బోనాంగల్ లేదు, ఏడ గెలిచిండ్రు అని చెప్పినాడే నా వాయిస్ కాదా అని చెప్పిండు. ఆయన నాది కాదంటే ఇక మేము అంతకన్నా ఎక్కేం చేయలేము కదా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎవడైతే విమర్శిస్తే మేము ఖచ్చితంగా మా విమర్శలతో తిప్పి కొడతాం. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని ప్రజలకు తీసుకెళ్తే వాళ్ళని కడుపులో పెట్టే బాధ్యత కూడా తీసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం 100%. ఇంకొకటి, మీ 6 గ్యారంటీలలో మహాలక్ష్మి ఒకటి. అవును, దాంట్లో మహిళకి 2,500, తర్వాత 500 రూపాయలకే గ్యాస్, తర్వాత ఉచిత బస్సు ప్రయాణం. అవును. ఈ ఉచిత బస్సు ప్రయాణంతో రోడ్డు మీద చాలా గొడవలు జరుగుతున్నాయి, ఆటో వాళ్ళంతా ధర్నాలు చేస్తున్నారు. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగా వాళ్ళ జీవన విధానం పైన దెబ్బతీస్తుందా ఈ పథకం? అట్లేం ఉండదు. చాలా మంది ఆటోలలో కూడా ఇప్పుడు రోజు బస్సులో ఆటోలో పోయేటోడు ఆటోలనే పోతాడండి. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకున్నాడు, బెంజ్ కార్లను ఆడి కార్లను తిరుగుతున్నాడు, వచ్చి బస్సులో తిరగమని కవితామని రామారావుని దిగుమని కవితం దిగుతుంది. ఇప్పుడు కొంతవరకు ఉద్యోగం చేసే మహిళలు కొంతవరకు ఆటో మాట్లాడుకొని పోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉచిత బస్సు వచ్చిన తర్వాత మన హైదరాబాద్లోనే ఒక 5 లక్షల ఆటో నడుస్తున్నాయి అని చెప్పేసి మొన్ననే ఇంటర్వ్యూ చేసినాం ఆటో డ్రైవర్లని. మా పొట్ట మీద కొట్టిందన్న ఈ పథకం, అనవసరంగా కాంగ్రెస్ కోటేసి గెలిపించుకున్నాం, తొలి ఎఫెక్ట్ మా పైన అని విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కొందరి కోసం ఎలక కోసం ఇలాంటివి ఎట్లేం కదండి. చాలా మంది, కొన్ని లక్షల మంది మహిళలు ఈరోజు దాన్ని స్వాగతిస్తున్నారు. ఈ ప్రజా రవాణా మెరుగుపడడం వల్ల ఏమవుతుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, యాక్సిడెంట్లు తగ్గుతాయి, పొల్యూషన్ తగ్గుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇప్పుడు అల్వాల్ నుంచి జూబ్లీ హిల్స్లో ఒకరు వచ్చి జాబ్ చేసి వెళ్ళాలంటే అదే జాబ్ అల్వాల్లో చేస్తే 10,000 ఇస్తారు, జూబ్లీ హిల్స్ చేస్తే 20,000 ఇస్తారు. సరే, ఏ పని అని అనుకోండి, చిన్న పని, ఇంట్లో వంట పని అనుకోండి, వాళ్ళకి అక్కడ నుంచి రోజు ఇక్కడ రావాలంటే దాదాపు 200-300 బస్ ఛార్జ్ పోతుంది. వాళ్ళు 10,000 ఉద్యోగం చేసి రోజు 200-300 అంటే ఇవి ఒక 3,000 పోతే వాళ్ళకి ఏం మిగులుతుంది చెప్పండి. చాలామంది 90% మంది దాన్ని సమర్థిస్తున్నారు, ఒక 10% మంది వ్యతిరేకిస్తున్నారు. ఆ 10% మంది కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళ పుత్రరత్నాలు చేస్తున్నటువంటి ఒక కుట్ర అది. ఎందుకంటే సిరిసిల్ల సిద్దిపేటలను ఎందుకు ధర్నాలు చేస్తారు ఆటో వాళ్ళు, మిగతా దగ్గర ఎందుకు చేస్తలేరు? చాలా మంది ఉన్నారు, మీటర్ వేసుకొని పోతారు, కొంచెం వరకు వాళ్ళ మీద ఎఫెక్ట్ పడవచ్చు. వాళ్ళను కూడా వాళ్ళ ధర్నాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది, వాళ్ళకు కూడా తగిన ఏదైనా ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేస్తుంది 100%. కానీ ఆ టోటల్గా తీసుకుంటే ఆ పథకం వల్ల మహిళలకు చాలా మేలు జరుగుతుంది. మీరు చూడండి, కొన్ని రోజులు జరిగితే సిటీ మొత్తం ట్రాఫిక్ కొంచెం తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, ప్రమాదాలు జరుగుతాయి. నిజంగా తీసుకుంటే చాలా రోడ్డు ప్రమాదాల వల్ల ఆటో ప్రమాదం జరిగి చాలామంది మా బంధువులు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంచెం బస్సు జర్నీ సేఫ్ ఉంటుంది, అది ఒక రకంగా మంచిదే. కొంచెం వరకు ఏదైనా తీసుకోండి, ప్రతి దాంట్లో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కానీ ఎక్కువ పర్సంటేజ్ ఏది ఉందనేది మనకు కావాలి, లాభం ఎక్కువ ఉందా, నష్టం ఎక్కువ ఉందా, అంతే కదా. 100% చాలామంది మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు, అది మంచి పథకం. ఈ పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎందుకు మరి ఈ కల్వకుంట్ల కుటుంబం ఎందుకు వ్యతిరేకించలేదు?
ఆటోలతో ధర్నా చేపిస్తున్నాడు కదా కేటీ రామారావు. మరి ఈరోజు వాళ్ళ సిద్ధాంతం ఏంది, వాళ్ళ పార్టీ అది ఉచిత ప్రయాణం ఉండాలంటాడా లేదంటాడా చెప్పమనండి చూద్దాం. ఓకేనండి. రాములు గారు మీరు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలే అధికారంలో ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ తిరిగి మేమే వస్తామని అటు కడియం శ్రీహరి మాట్లాడినటువంటి పరిస్థితి, మొన్న అసెంబ్లీలో కేటీఆర్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఏం జరుగుతుంది అసలు? అంటే వాళ్ళు గతంలో జరిగింది కదండి, కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎలా చేసుకున్నారో ఇప్పుడు కూడా కొనుక్కుంటాం అని అనుకుంటున్నారు. అది వాళ్ళ చేతగానితనానికి లేకపోతే వాళ్ళ ఏమంటారు ఒక అసహనానికి, అంటే పదవి పోయినటువంటి దాంట్లో బాగా నిర్వీర్యమైపోయినట్లా ఉన్నారన్నట్టు వాళ్ళు. దాన్ని బట్టి వాళ్ళు ఏదో కలలు కంటున్నారు, ప్రభుత్వం పడిపోతుంది ఇక మా దగ్గర మేము ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి. ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ కరడు కట్టినటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎక్కడ అమ్ముడు పోడు. ఇంకా కావాలంటే బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు రాకుండా వాళ్ళ కాళ్ళేలు పట్టుకొని మొక్కుకోమని చెప్పండి, కడియం శ్రీహరి కానీ లేకపోతే ఇంకెవరైనా చెప్తున్నారు. వాళ్ళకు చేతగాంది కదే ఏదైనా చేసి మనం పైసలు డబ్బులు వెచ్చించి, గత ప్రభుత్వం నుంచి చూడండి డబ్బులు వెచ్చించి పని చేసిన తప్ప మీరు ఓటుకు కోట్లు గుమ్మరించకమే. నువ్వు మునుగోడులో తీసుకున్నా, హుజరాబాద్లో తీసుకున్నా, కొడంగల్లో తీసుకున్నా, మొన్నటికి మొన్న అండి రేవంత్ రెడ్డి గారు నామినేషన్ వేసి పోయిండు తప్ప ఒక మండల కేంద్రాలలో ఒక్కరోజు మాత్రమే వచ్చి ప్రచారం చేసిండు. మిగతా అంతా ప్రజలే, ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి అయ్యి అక్కడ పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఆ భారీ మెజార్టీతో 32,000 చిల్లరతోటి రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. ఇక అంతకంటే దౌర్భాగ్యం వీళ్ళకి ఇంకేం చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే అవకాశం ఉంది? లేదు, 100% లేదు అంటున్నా. అమ్ముడుపోవడం కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రాకుండా వాళ్ళని కాళ్ళేలు పట్టుకొని వాళ్ళని ఆపుకోమన్నాడు. ముందు చూద్దాం అంతే. సో మీరు ఇప్పుడు ఒక సింగర్ కదా, ఇంత ముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కళాకారులకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది, వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఉంటాయా వాళ్ళ ఉద్యోగాలు, పోతాయా, ఇంకా కొత్త వాళ్ళని తీసుకొస్తారా? వాళ్ళపైన మీ స్పందన? దాంట్లో కూడా నిజమైన ఉద్యమకారులకు చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. రసమై బాలకిషన్ తన అమ్ముకున్నాడు చాలా పోస్టుల్ని. నిజంగా తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడిన వాళ్ళు అందుట్లో కొందరు ఉన్నారు, లేరని మనం కానీ కొందరు ఉన్నారు, చాలా ఉద్యోగాలు అమ్ముకున్నారు. సరే చూద్దాం నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుందనే చూద్దాం. దాని మీద ఎటువంటి నిర్ణయం అయితే ఇప్పటికైతే తీసుకోలేదు. నిజమైన కళాకారులకైతే ఉద్యోగాలు ఇవ్వలేదు. అందులో నాకు కూడా తెలిసి చాలా మంది ఏం తెలియని వాళ్ళు కూడా ప్లేలే పెట్టుకోలేదు. నేను వాళ్ళు ఎవరని తెలుసు, వాళ్ళు ఎవరని తెలుసు, మేము పెట్టుకోలేదు కూడా. మొత్తం ఏ పథకమైనా తీసుకోండి బ్రదర్, ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏ పథకం ఉన్నా అందరికీ ఇచ్చేది. వీళ్ళు వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ కావచ్చు, బీసీ బంద్ కావచ్చు, ఎస్టీ బంద్ కావచ్చు, దళిత బంద్ కావచ్చు, బీఆర్ఎస్ వానికి తప్ప ఎవరికైనా వచ్చిందా చెప్పండి? డబల్ బెడ్రూమ్ల పేరు మీద ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల వరకు వసూలు చేసి పెట్టుకున్నారు ఈరోజు బీఆర్ఎస్ దొంగలు. ఎవరికి ఇచ్చారు డబల్ బెడ్రూమ్? అంతిమంగా వాళ్ళ కోసము, వాళ్ళ చెంచాలకు, వాళ్ళ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి తప్పిస్తే నిజమైన లబ్ధిదారునికి, నిజమైన పేదవానికి, గుడ్డ లేనివానికి అయితే ఇవ్వలేదు. అందుకే మేము పెట్టుకోలేదు. వాళ్ళు ఇవ్వరని మాకు తెలుసు కాబట్టి మేము పెట్టుకోలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీ అని ఎందుకు చెప్తామంటే 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని చెప్తారు వాళ్ళే. ఇప్పటి వరకు వాళ్ళకు ఆచూకు దొరకలేదంట, చిరునామాలు దొరుకుతలేవంట వాళ్ళకి. అంటే 300 మంది సంథింగ్ ఏదో 400 మంది మాత్రమే ఆచూకులు వాళ్ళ చిరునామాలు దొరికినాయి అంటారు. ఈ అంతకంటే దౌర్భాగ్యం ఏముంది? రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ ఉన్నా గుంజుకొచ్చి రావచ్చు వాళ్ళ చిరునామా, నెట్వర్క్ అంతా ఉంటుంది. దాంట్లో 400 మంది దొరికింది, ఇంకా 800 మంది దొరకలేరు. అంటే ఈ అంతకంటే దౌర్భాగ్యం. ఇంకోటి, ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళే మినిస్టర్లు అయినరా? ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళే కేసీఆర్ దగ్గర ఉన్నారా? చెప్పండి. అందరినీ అణగతొక్కకుండా ఎవరైతే నా కొడుకుకు లేదా నాకు కొంచెమైనా వ్యతిరేకంగా పనిచేస్తారు అనుకున్నటువంటి వాళ్ళని పక్కకు తోసేసిండు, తొక్కేసిండు. అది మాత్రం అదే అందరికీ తెలిసిందే కదా. ఇంకోటి, నల్గొండ గద్దర్ 3 రంగుల జెండా బట్ట అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద వాడిండు. మళ్ళీ తర్వాత కేసీఆర్ మీద సారే రావాలంటున్నాయి తెలంగాణ, అటు పోయి మళ్ళీ బీజేపీ రఘునందన్. ఇటువంటి పర్సన్ని మొన్న ప్రమాణ స్వీకారం రోజు ముందు వరుసలో కూర్చోబెట్టి గెస్ట్ లెక్క కూర్చోబెట్టినారు. దీని మీద కొంతమంది కళాకారులు విమర్శ పెడుతున్నారు. అసలు ఆయన ఏ పార్టీ? అన్ని జెండాలకు వాడతాడు. ఆయన ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి తీసుకొచ్చి ముంగట కూర్చోబెట్టి ఒక గెస్ట్ లెక్క చూస్తున్నది? నల్గొండ గద్దర్ అనేటటువంటి వ్యక్తి నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ పాటలు పాడిండు. ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగానే ఉన్నాడు. సరే కళాకారుడుగా కొన్ని సందర్భాలలో కొన్ని తప్పని పరిస్థితుల్లో కొన్ని పాటలు పాడాల్సి తప్పేం లేదు. దాంట్లో ఏముంది? దాంట్లో పెద్ద తప్పేముంది? ఎక్కువ పాటలు విన్న ప్రజలు, ఆ సాహిత్యాన్ని తీసుకున్న ప్రజలు ఎటువైపు నిలబడాలి?
100% ఆయన మెజార్టీ ఎక్కువ కాంగ్రెస్ పార్టీకే వాడిండు. ఎక్కువ వాడలేదు, టీఆర్ఎస్కి కూడా ఒక 2-3 పాటలు కొన్ని సందర్భాలలో వాడింటాడు. దాన్ని మేము తప్పు పట్ట ఏ రకంగా తప్పు పడతాం చెప్పండి. ఒక కళాకారుడు కదా, ఎవ్వరు పాడమంటే ఆయన తప్పకుండా పాడాల్సిందే. దాంట్లో ఎంత గొప్ప పాట వాడిండు మాకు. 3 రంగుల జెండా గట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరు కాంగ్రెసు సూర్యుడు, మా రేవంతన్న నిగ్గదీసి అడిగే మనగాడు, బీడు భూమిల వానైతాడు, బీద సాధల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, మా రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు, సోనియమ్మ దివెనతోటి రాహులన్న సైనికుడై పెద్ద కొడుకై యుద్ధం జయ సిద్ధమాయే, రేవంతన్న 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరు కాంగ్రెసు సూర్యుడు, మా రేవంతన్న నిగ్గదీసి అడిగే మనగాడు, ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడా, దళిత గిరిజన అన్నల దండోరం రోగే వస్తవో తమ్ముడా, దోస్తరదిన్ అందమా దోస్తి గట్టుకుందమా, అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా, రేవంతన్న పోరులోన భాగమై పోదమా, దోస్తరదిన్ చల్ దోస్తరదిన్ అహో దోస్తరదిన్ అందమా దోస్తి గట్టుకుందమా, అలై బలై తీసుకొని అన్నను గెలిపిద్దమా, దొంగ దొరను గద్దె దింప రంగంలో దూకుమా, నిద్దరలే వదిలేలా దిద్దు వీర తిలకమా, వాడు ఎవడు వీడు ఎవడు నువ్వే మా ప్రాణమా, కొడంగల్లు కొదమ సింహమయ్యదగిన నేస్తమా, దాడులెన్ని జరుగుతున్న దడవని ఓ ధైర్యమా, దోస్తరదీన్ మదనపల్లి నుండి జైత్ర యాత్ర మొదలు పెడదమా, పోలేపల్లి ఎల్లమ్మ దీవెనందుకుందమా, కోస్గిలో సాయిబాబా కొడంగల్లు ఎంకన్న చిట్లపల్లి దర్గా చంద్రకల్లు చర్చి బోధమా, బావోజీ జాతరల్లే ప్రజా గొంతు కడదమా, దోస్తరదేన్ చల్ దోస్తరదిన్ అందమా దోస్తి గట్టుకుందమా, అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా అని ఎన్నో గొప్ప పాటలు రాసి పాడి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చరిత్ర గురించి కూడా పాడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గద్దర్ నరసన్న పాటలు చాలా ఉపయోగపడ్డాయి. దాంట్లో తప్పేం లేదు. ఒక కళాకారుడిగా కొన్ని సందర్భాలలో వేరే పార్టీలో కూడా పాడితే కూడా మేము దాన్ని ఏం తప్పు పడడానికి ఉండదు. ఓకే, ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పరిపాలన అన్న మీరు చెప్పండి. ఖచ్చితంగా ప్రజారంజకంగా అయితే ఉంటుంది. ఎందుకంటే చిన్నవాడిగా రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీ నుంచి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా ప్రజారంజకంగా ఉంటుంది. ప్రజలకు అది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పార్టీ అది. కాబట్టి ఖచ్చితంగా మంచిగానే జరుగుతుంది, మంచిగానే ఉంటుంది. 100% మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలే కాదు ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. చెప్తా నేను కాంగ్రెస్ పార్టీ గురించి అడిగినావు కాబట్టి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు కట్టడానికే సరిపోదు, ఈ 6 గ్యారెంటీలని ఎట్లా అమలు చేసేవా అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. దానికి మీ సమాధానం? బీఆర్ఎస్ పార్టీ అప్పులతో పాటు సంవత్సరానికి ఒక 50,000 కోట్లు కూడా వాళ్ళు దుబ్బేసేవారు, నొక్కేవారు. ఇప్పుడైతే అది ఉండదు 100%. కాంగ్రెస్ పార్టీ నేను ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీకి సొంత భవనం లేదు. గాంధీ భవన్ ఒక ట్రస్ట్ ఉంది, ఈరోజు కిరాయికి నడుస్తుంది. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు 9 సంవత్సరాలు అధికారంలో ఉండి మరి మన కోకపేటలో 100 కోట్లకి ఎకరం పోయింది పక్కనే మొన్న ప్రభుత్వ భూమి ఎంతి. అక్కడ 11 ఎకరాలు అంటే 1100 కోట్లు, ఇంకొక 1100 కోట్లతో ఇంకా అక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నారు. అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఆఫీసు, బొంబాయిలో ఒక ఆఫీసు, ఢిల్లీ నడివీధుల్లో ఒక ఆఫీసు, సొంతంగా ఒక హెలికాప్టరు, ఒక విమానము, ఇన్ని 100,000 కోట్ల ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని అక్రమాలు చేసిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అటువంటివి చేయదు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేసిందంటే ఆనాడు తీసుకుంటే ఆ రోజు నుంచి ఈ రోజు కావచ్చు, జూరాల కావచ్చు, శ్రీశైలం కావచ్చు, మంజిరా కావచ్చు, సింగూరు కావచ్చు, ఎస్ఆర్ఎఫ్సి కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, కడెం ప్రాజెక్టు కావచ్చు, ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సస్యశ్యామలం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ హైదరాబాద్ నగరానికి తీసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, పివి నరసింహారావు ఫ్లైఓవర్ కావచ్చు, పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది. వీళ్ళు ఏం చేసింది మీరు చెప్పండి? కొన్ని 100,000 ఐటీ కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్ కంటే. ఆ రోజు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలే కదా. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు హైదరాబాద్లో మొత్తం డ్రింకింగ్ వాటర్ ఉందంటే మన నాగార్జున సాగర్ నుంచి 2 లైన్లు, మన ఎల్లంపల్లి నుంచి ఒక గోదావరి జలాలు
అవన్నీ తీసుకొని ఈ రోజు హైదరాబాద్లో తాగునీటి కొరత లేదంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు లేదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేసిండు? 2014నేమో ఆంధ్రోళన తిట్టిండు, 2018నేమో 5 సంవత్సరాలు సరిపోదు తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఇంకా 5 సంవత్సరాలు కావాలన్నాడు. అంటే ఇప్పుడు ఏం సెంటిమెంట్ లేక ఓడిపోయిందంటారా? 100% కల్వకుంట్ల చంద్రశేఖరరావు కపట నీతి బయటకు వచ్చింది. కపట నీటి బయటికి వచ్చింది కాబట్టి కొంచెం టైం పట్టింది కల్వకుంట్ల. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఉద్యమ నాయకునిగా తెలంగాణ నేనే తెచ్చినని చెప్పుకున్నాడు కాబట్టి ఒకసారి నమ్మిండ్రు. మళ్ళీ సరే 4 సంవత్సరాలు నాకు సరిపోలేదంటే మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు. ఇంకా జిందగీలో ఇయ్యరు. ఈ బీఆర్ఎస్ అనే పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. టీఆర్ఎస్ ఏ రకంగా కలిసిపోయిందో కంటికి కనబడకుండా పోయిందో త్వరలో బీఆర్ఎస్ పార్టీ కూడా చరిత్రలో మిగిలిపోతుంది అంతే. 100% మన రాష్ట్రంలో 1,40,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అవును. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక 12 మందికి సీట్లు ఇచ్చింది, దాంట్లో 6 గెలుపొందినారు. అంటే ఇంకెక్కువ సీట్లు ఇస్తే ఎక్కువ గెలుపొందే అవకాశం ఉండదు. ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా మహిళలకి సముచిత స్థానాన్ని కల్పించట్లేదంటే అంటే అది ఎట్లుంటుందంటే ఈ ఎలక్షన్ టైంలో సరే మహిళలు అవన్నీ పక్కన పెడితే ఈసారి బిల్లు కూడా పాస్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ కల్లా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళాల్సిన రిజర్వేషన్ వాళ్ళకి వెళ్తుంది. మనం అదే సరిపోదు, ప్రజల్లో ఉండే నాయకులు అవసరం. రెగ్యులర్గా ప్రజలతో టచ్ ఉండే వాళ్ళు అయితేనే కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఓడగొడతారని ప్రజలు ఒక క్లారిటీతో ఉండి మనం ఏదో ప్రయోగం చేస్తే మరి మనం మళ్ళొకసారి ఆ ప్రయోగం వికటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమర్థవంతమైన వాళ్ళు ఉండాలి. ప్రజలతో నిరంతరంగా 5 ఏళ్ల నుంచి తిరిగిన వాళ్ళు, 2 సార్లు ఓడిపోయిన వాళ్ళు, అవన్నీ సెంటిమెంట్ అన్నీ పనిచేస్తాయి మనం అనుకుంటాం. కానీ ఒట్టిగా మనం మహిళలను ఈసారి దాదాపు 50% మంది నిలబెట్టాం అనుకో, అంతిమంగా అది లాభపడేది కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి. మరి ఆయన ఎంతమంది మీ టార్గెట్ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ కూల్చడం అంతే కదా. మా టార్గెట్ కాదు, 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. ఈరోజు ఒక సైడు బీజేపీ వాళ్ళు నేనే అధికారంలోకి వస్తాడు, ఇంకోసారి నేనే అధికారంలోకి వస్తాను వాళ్ళు అనుకున్న అన్ని అయినా కానీ చిన్న రాష్ట్రం మనది, 119 సీట్లు అంగు కూడా వచ్చే అవకాశం ఉండే. కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి అంగు వస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతులకు అడ్డము. అధికారం పోతే తెలంగాణని ఇప్పటికే సర్వనాశనం చేసి అప్పుల కుప్ప చేసిండు. మనం చరిత్ర చదువుకుంటుంటే ఆ రోజు గజనీ మహమ్మద్, గోరి మహమ్మద్ అనేటటువంటి ఇద్దరు ఈ దేశాన్ని 17 సార్లు 18 సార్లు దండయాత్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి సిరి సంపదని మొత్తం దోసుకెళ్ళినారని మనం చరిత్ర చదువుకుంటుంటే వాళ్ళు ఏం దోసుకపోయినరో తెలియదు. కానీ వాళ్ళు 18-19 సార్లు దోసుకపోతే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని మొత్తం 100,000 కోట్లను సంపాదించుకున్నారు. ఇటువంటి దొంగదొర మళ్ళొకసారి రాకూడదని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని దొంగ హామీలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ వచ్చింది. అంతే కదా. ఎవరైనా అంతిమంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని పడగొట్టాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మీరు చెప్పండి రాములు గారు, మన రాష్ట్రంలో మొత్తం ధనస్వామిక ఎన్నికలు. ఎందుకంటే కొల్లాపూర్లో చూసుకుంటున్నట్టయితే నిరుద్యోగి బర్రెలక్క కనీసం ఆమె చాలా ఒక గొప్ప ఉద్యమం, గొప్ప సాహసం చేసింది అనుకోవచ్చు. కానీ ఆమెకు ఓట్లు పడినటువంటి పరిస్థితి. దీనికి కారణం వెనుక డబ్బు, మద్యం, ఈ 2 పనిచేసినాయని మాట్లాడుతున్నారు. డబ్బు మద్యమే అని కాదు. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడైనా కాన్స్టిట్యున్సీలో ప్రజలకు ఎట్లా ఉంటుందంటే ఈ వ్యక్తి గెలిస్తే, ఈ వ్యక్తి వల్ల ప్రభుత్వం ఏర్పడితే మనకు కొంచెమైనా లాభపడతాము అనేటటువంటిది. అక్కడ మంచా చెడ బర్రెలెక్కని విమర్శించడం కాదు. బర్రెలెక్క కూడా ఒక నిరుద్యోగి కాబట్టి వేయడం చాలా 100% సబబే. కానీ అక్కడ ఎవరు బర్రెలెక్క గెలిచినంత మాత్రాన పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆమె కొంచెం ఇదే కదా. దాన్ని బట్టి కూడా ప్రభుత్వంలోకి ఇప్పుడు కొల్లాపూర్ అది ఎట్లా ఉంటుందంటే జూపల్లి కృష్ణారావు గెలిస్తే మన కాన్స్టిట్యున్సీకి ఖచ్చితంగా లాభపడతాం అనేటటువంటిది ఆలోచన చేసుకొని అక్కడ ఓట్లు వేస్తారు తప్ప అది మందుకు మద్యానికి చేస్తున్నారు. అది ఖచ్చితంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే డబ్బు మద్యము వీటి ద్వారానే నడుస్తున్నాయి ఎన్నికలను. ఓకే, చివరిగా బిగ్ బాస్లో ఒక సామాన్యమైన వ్యక్తి, రైతు బిడ్డ అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్గా కప్పు కొట్టిండు. దీనిపైన మీ ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక్కటే, బిగ్ బాస్లో ఒక రైతు బిడ్డగా వచ్చి విన్ అయినటువంటి, విజేతగా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ఒక రైతు బిడ్డగా. ఇంకొకటి ఏంటంటే, ఒక రైతు బిడ్డ, ఒక పాలమూరు బిడ్డ, ఒక మట్టి బిడ్డ, ఒక నల్లమల్ల అడవుల నుంచి ఒక సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టి ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ అన్న. అనుకుంటే మనిషి అనుకుంటే దేన్నైనా సాధించవచ్చు. మన దగ్గర డబ్బు లేకపోతే సినిమా ఇండస్ట్రీ వేరు, దాని వెనకాల కులం పనిచేస్తుంది, డబ్బు పనిచేస్తాయి, అన్ని పనిచేస్తాయి. కానీ ఇటువంటి వాటిని అన్నిటిని ఢీ కొట్టి ఒక ధీరుడై నిలిచినటువంటి పరిస్థితి. అవును, చాలా అదే చెప్తున్నా, నేను చెప్పేదే అది కదా. ఈరోజు తెలంగాణ సమాజం కూడా
నిజంగా సమాజానికి ఏదైనా మేలు జరగాలనే ఒక ఆలోచనతో ఉన్నట్లు అనిపించింది. చాలామంది 7 సీజన్లు చూసినాం, చాలామంది వచ్చిండ్రు, సెలబ్రిటీలు వచ్చిండ్రు, వాళ్ళు గెలుచుకొని పోయినరు, వాళ్ళ ఆస్తులు అంతస్తులు మూటలు ముల్యాలు కట్టుకొని పోయి వాళ్ళే బాగుపడ్డారు. కానీ పల్లవి ప్రశాంత్ అనేటటువంటి వ్యక్తి నేను రాత్రి చూసిన, ఇప్పటివరకు నేను చూడలేదు, ఎక్కువ ఎలక్షన్ అది బిజీ ఉండడం వల్ల. ఆయనకు తనకు వచ్చినటువంటి ప్రైజ్ మనీని కూడా దాదాపు 35 లక్షల అమౌంట్ను కూడా నేను రైతులకు పంచి పెడతానడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అది ఒక గొప్ప నిర్ణయం. ఇంతకుముందు గెలిచిన 6 మంది ఎక్కడ ఇటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. పిల్లికి బిచ్చమేయర్ సినిమా వాళ్ళు నిజంగా చెప్పాలంటే చాలా పిసినారీలు ఉంటారు. ఒక రైతు బిడ్డ గెలవడంతోనే ఈరోజు నిజంగా ఒక మంచి వాతావరణం, తెలంగాణ సమాజం కూడా అందరూ తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఒక రైతు బిడ్డ గెలవాలని ఆయన కోటేషన్లు, ఆయన ఆట తీరు కూడా చాలా బాగుందని అన్నారు. నేను చాలా ఇటువంటివి చాలా అవసరమని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కూడా నేను అదే చెప్తున్నా, ఒక రైతు బిడ్డగా వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం, ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి బిగ్ బాస్ విన్నర్ అవడం ఒక చాలా మంచి పరిణామాలు. డబ్బున్నోడికే చరిత్రలోనే ఒక నిదర్శనంగా నిలిచిపోయింది. 100% డబ్బున్నోడే సాధిస్తాడు అనేటటువంటి ఒక అపోహ తొలగిపోయింది. డబ్బు లేకుండా కానీ నీ దగ్గర ఒక పట్టుదల, ఒక కృషి ఉంటే ఖచ్చితంగా దేన్నైనా సాధించవచ్చు అని ఈరోజు పల్లవి ప్రశాంత్ నిరూపించండు. ఒకసారి రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ కోసం ఒక చిన్న మన రైతుల కోసం ఒక పాట పాడి పల్లవి ప్రశాంత్కి అంకిత చేద్దాం. నాగలి కళ్ళల్లో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుక, ఎద్దుల బండికి ఎదురీతెందుకో, కొందరి స్వార్థము పండినందుక, మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో, కక్ష కట్టి కట్టు పెట్టే ఈ రాజ్యమెందుకో, మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో, కక్ష కట్టి కట్టు పెట్టే ఈ రాజ్యమెందుకో, రాజధాని కళ్ళ ముందే రైతులెందరో, రాలుతున్నా ఆపలేని రాజ్యమెందుకో, రాజధాని కళ్ళ ముందే రైతులెందరో, రాలుతున్నా ఆపలేని రాజ్యమెందుకో, నాగలి కళ్ళల్లో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుక, పుస్తేలమ్మి తెచ్చుకున్న విత్తనాల బస్తానకిలి, నెత్తురోసి పెంచుకున్న చేనులోని కాపునకిలి, ఎదుగుతున్న పొలముకేసే ఎరువులు నకిలి, పంట చెల్ల వంటి మీద చల్లే మందులు నకిలి, ఇంత మోసం తట్టుకుంటూ వ్యవసాయము చేసి, కంచమందు ప్రపంచానికే అన్నమైనందుక. రైతుల కోసం ఎంత గొప్ప పాట. పల్లవి ప్రశాంత్ కూడా రైతుల కష్టాలు, సాధకాలు, బాధకాలు చెప్తూ ఒక యూట్యూబర్గా ముందుకొచ్చి రైతుల కష్టాలను ప్రపంచానికి తెలియజేసిండు. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం, తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు పల్లవి ప్రశాంత్కు ఒక భారీ మెజార్టీతోనే ఆయనను గెలిపించిండ్రు. చాలామంది ఓట్లు వేసారు. నేను కూడా అనుకున్నా, ఎవరో క్యాజువల్గా చెప్తున్నారు పల్లవి ప్రశాంత్ గెలుస్తున్నారు, ఏం జరుగుతుంది, బిగ్ బాస్ చరిత్రలో ఇది ఒక చరిత్ర అవుతుందని నేను అనుకున్నా. సాకారం అయింది. ఒక సాధారణమైన వ్యక్తి పట్టుదల కృషితో సాధించాడు. చాలా సంతోషం. అంటే బిగ్ బాస్ విజేతగా నిలవడం ఒక ఎత్తు అయితే, బిగ్ బాస్లో ఎంట్రీ ఒక ఎత్తు. ఎందుకంటే చాలా వీడియోస్, చాలా మంది సెలబ్రిటీ దగ్గర పోయి అన్న నేను బిగ్ బాస్ పోవాలని బిగ్ బాస్ వాళ్ళతో మాట్లాడించినటువంటి పరిస్థితి. అంటే బిగ్ బాస్ పోవడాన్ని ఒక ఆశయంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి అయినాయి. అవును. అంటే ఇంతకుముందు తీసుకున్నట్లయితే ఒక రాజకీయ నేపథ్యం ఉన్నోళ్ళని, సినిమా వాళ్ళని, మరికొందరు యూట్యూబర్లని, చిన్న చిన్న సెలబ్రిటీలని బిగ్ బాస్లోకి తీసుకుని. మరి పల్లవి ప్రశాంత్ అనేటటువంటి వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతుల కష్టాలు, కడగండ్లు అన్నీ చెప్తూ అదే క్రమంలోనే ఈ సీజన్లో నేను బిగ్ బాస్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన పనిచేసిండు. ఆ రకంగా పనిచేసి ఆయన సాధించిండు. అంతిమంగా బిగ్ బాస్లోకి వెళ్ళిండు. బిగ్ బాస్లోకి వెళ్ళడంతో పాటు ఆయన ఈరోజు విజేతగా నిలవడం చాలా సంతోషం.
అన్ని సోషల్ మీడియా బాగా పనిచేసింది. ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా ఆయనకు బాగా సపోర్ట్ చేసినట్లు నేను అనుకుంటున్నా. ఒక మంచి పరిణామం. అంతిమంగా బిగ్ బాస్లో విన్ కావడం, ఒక రైతు బిడ్డ విన్ కావడం, నేను ఒక రైతు బిడ్డగా మా తెలంగాణ ప్రాంతం వ్యక్తి, నిజంగా చెప్పాలంటే మా సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఇంత స్థాయికి వెళ్ళడం చాలా మందికి ఆదర్శం. యువత కూడా యువత దాల్చుకుంటే కొందరు అనుకుంటారు నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఇది లేదు అది లేదు అని చాలామంది అనుకుంటారు. కానీ ఏది లేకుండా కానీ నీ దగ్గర ఒక ఆశయం, ఒక గోల్తో పనిచేస్తే అంతిమంగా నీవు సాధిస్తావని దానికి నిదర్శనం. మేము కూడా చాలామంది మమ్మల్ని తిట్టిండ్రు, చాలామంది అరే నువ్వు కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాను రా పిచ్చోన్లాక, అదే నువ్వు టీఆర్ఎస్లకు రా, నీకు ఇంత ఇస్తాం అంత ఇప్పిస్తా, నీకు ఇన్ని లక్షలు ఇప్పిస్తా, నీకు ఏం కావాలంటే అది ఇప్పిస్తా, నువ్వు బీజేపీలకు రా అని మమ్మల్ని కూడా చాలామంది అన్నారు. అరే కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు పోయేది లేదు అని కూడా చాలామంది అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా మేము ఒకటే ఖచ్చితంగా 2023లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాడు మా నాయకుడు రేవంత్ రెడ్డి. ఆయనకు మేము ఉడతా భక్తిగా పనిచేయాలని ఏకైక లక్ష్యంతో పనిచేసినాము. మేము అనుకున్నది సాధించినాం. అదే రకంగా ఈరోజు మరి పల్లవి ప్రశాంత్ కూడా తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. చాలా సంతోషం. ఒక రైతు బిడ్డగా చాలా గర్వపడుతున్నాను నేను కూడా. సో మీరు చెప్పండి రాములు గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నీతి నిజాయితీతో నిబద్ధతతో, అంటే గుండె లోతుల్లోంటి ఆయన చేసే ప్రతి పని దాంట్లో మాట్లాడిన మాట ప్రతిదీ నీతి నిజాయితీగా మాట్లాడిండు. అదే నికార్స్గా ఒక రైతు బిడ్డ ప్లస్ ఎంత ప్రేమతోటి ఏదైనా మాట్లాడినా ఏమైనా చేసినా అక్కడ మనలాంటి వాళ్ళు అక్కడ బయట ప్రేక్షకులు కూడా చూస్తే అరే నిజమే కదా, అవును కదా అనిపించేటట్లా చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నీతి నిజాయితీగా మాట్లాడే వ్యక్తికి నేచర్ కూడా సహకరిస్తుంది. అట్లా అదే 100% బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక బిగ్ బాస్లోకి ఎంట్రీ కావడమే గొప్ప. ఎంట్రీ అయిన తర్వాత ఎంత నీతి నిజాయితీగా చేసిండో, ఎంత హార్ట్ఫుల్గా వర్క్ చేసిండో, ఎంత హార్ట్ఫుల్గా మాట్లాడిండో దాన్ని బట్టి నేచర్ కూడా సహకరించింది, అందుకే గెలిచిండు. 100% అదే కదా. ఆయన ప్రతి విషయంలో కూడా భూమిని మొక్కడం, అన్నాన్ని గౌరవించడం, ఒరిజినాలిటీ అదే కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నిరూపించండు. కోటి విద్యలు కోటి కోసమే. రైతు ఒరిజినల్గా చూడండి ఎంత కష్టపడి 6 కాలం కష్టపడి పంటను పండించిన తర్వాత ఒక్కొక్కసారి నేచర్ కూడా ఖరాబ్ చేస్తుంది. అంటే ప్రకృతి కూడా వనగళ్ళ వానతో కానీ, లేకపోతే బోర్లు ఎండిపోవడం కానీ, లేకపోతే మోటార్లు ఖరాబ్ కావడం కానీ అట్లాంటివి జరిగినప్పుడు ఒక రైతుగా నాకు కూడా బాధ తెలుసు. ఇంకోటి ఏంటంటే మన దేశంలో రైతులే ఎక్కువ మంది ఉన్నారండి. ఇప్పుడు రైతులే ఎక్కువ మంది, రైతులే గెలిపించినట్లు, ఒక రైతు బిడ్డని రైతులే గెలిపించినట్టు అక్కడ. అది కూడా నీతి నిజాయితీ చూసి ఆ గుండె లోతుల్లోంచి మాట్లాడే ప్రతి మాటను చూసి అక్కడ చూడండి ఒక సన్నివేశము. ఎవరో ఆయన నాకు కరెక్ట్ బిగ్ బాస్ ఎక్కువ చూడను, చూస్తే అన్నం అయిపోయింది కొద్దిగానే ఉంది అంటే సరే నేను అక్కడ తింటా అంటే లేదు ఇదే ఉంది అంటే ఇద్దరం కలిసి తిందామని చెప్పిండు అట్లా. సో అన్న పల్లవి ప్రశాంత్ గురించి కానీ, రైతుల గురించి కానీ, సినిమా ఇండస్ట్రీ గురించి కానీ ఒక పాట. పల్లవి ప్రశాంత్కి ఇప్పుడు ఈ పాట దానికోసమే రాసుకున్నా ఖచ్చితంగా. ఓకే. పల్లవి ప్రశాంత్ చాలా సంతోషకరమైన ఒక మంచి ఘనకార్యం సాధించిండు. 100% ఈ నాయలి కళ్ళలో అనే పాటనే పల్లవి ప్రశాంత్ కోసం తీసుకొని కొంచెం పల్లవి తీసుకొని మేము పాడడం జరిగింది. ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్కు మంచి లైఫ్ ఉంటుంది. ఆయన కూడా ఒక రైతు బిడ్డగా వచ్చి చాలా సాధించండు, చాలా మందికి ఆదర్శం. యువత కూడా పల్లవి ప్రశాంత్ లాంటి ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటే వాళ్ళ దగ్గర ఏమి లేకుండా ఉన్న వనరులను వినియోగించుకొని ఈరోజు ఇంత స్థాయికి రావడం చాలా ఘనకార్యము. తెలంగాణ బిడ్డకు దక్కినటువంటి ఒక గొప్ప ఘనకార్యంగా నేను భావిస్తున్నా. ఆ బిగ్ బాస్లో కూడా ఎన్ని టాస్కులు ఉన్నా కానీ ఆయన ప్రతిదీ ఆయనకు అనుకూలంగా మార్చుకొని ఆడిన తీరు కూడా చాలా బాగుందని చాలామంది అంటున్నారు. సంతోషం. పల్లవి ప్రశాంత్ ఆల్ ది బెస్ట్. తెలంగాణ సమాజానికి యువతకు ఆదర్శం పల్లవి ప్రశాంత్. సో చివరిగా తెలంగాణ ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటారు? తెలంగాణ ప్రజలు 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైతే వాళ్ళు నమ్మి వాళ్ళు ఓట్లు వేసినారో వాళ్ళ ఓట్లకు అనుకూలంగా, వాళ్ళ నమ్మకానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాలను ఎక్కడ వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. నేను ఒక ఉదాహరణ చెప్తా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొన్ని 100 కోట్లు పెట్టుకొని ప్రగతి భవన్ అనేటటువంటి ఒక కంచెలు వేసుకొని, ఇనుప కంచెలు వేసుకొని ఆయన ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మళ్ళా తెల్లారే అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతుంటే ఇక్కడ ప్రగతి భవన్ గేట్లు ఇనుప కంచెలు బద్దలు కొట్టి దాంట్లో ప్రజాస్వామ్యయుతంగా అక్కడ ప్రజలకు అంత అవకాశం కల్పించి ఆ గేట్లు కాంగ్రెస్ పార్టీలో వేసినాయనంట కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసినాయి కాదు, కిరణ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా అక్కడ ఆ రోజు ఉద్యమం జరుగుతుండే. నిజంగా చెప్పాలంటే ఉధృతంగా ఉద్యమం జరుగుతుండే. అసెంబ్లీ ముట్టడి జరిగినాయి, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాలు ముట్టడి జరిగినాయి. మేము కూడా ఉన్నాం. కాబు ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో వేసింది తప్పులేదు. ఆ రోజు చిన్నగా ఉండే, అంత పెద్దగా లేకుండే, అంత పెద్ద గడి కూడా లేకుండే.
కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తే మరి ఈయన ఎందుకు తీయలేదు? తర్వాత అయితే ఎక్కడ ఉద్యమాలు జరగలేదు కదా. ఈ 9 సంవత్సరాలలో ఏదో ఉద్యమాలు జరిగినాయి. ధర్నా చౌక్ని ఎత్తేసిండు, అంత పెద్ద కోటరీ కట్టుకున్నాడు. ఈ రకంగానే శ్రీలంకలో కూడా రాజపక్స సోదరులు మహేంద్ర రాజపక్స వాళ్ళంతా ఈ రకంగానే ఆ దేశాన్ని సర్వనాశనం చేసి ఒక కోటలో ఉంటే అక్కడి ప్రజలు ఆగ్రహించి ఆ అధ్యక్ష భవనాల్లోకి ప్రవేశిస్తే పారిపోయినరు. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఒక రాజుని అనుకొని ఆ రకంగానే పరిపాలన కొనసాగిస్తే ఆయన ఫామ్ హౌస్లకు పారిపోయి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ప్రగతి భవన్ల లోపల వెళ్ళి ఈరోజు సమస్యలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలను అన్నిటిని నెరవేరుస్తుంది. ఎందుకంటే మనది తెలంగాణ రాష్ట్రము ఆ మంచి బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము, సంవత్సరానికి 2.5-3 లక్షల కోట్ల ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చిన్న హామీలే ఖచ్చితంగా 6 గ్యారంటీ పథకాలతో పాటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. వాళ్ళలాగా అవినీతి చేయకుంటే చాలు అన్ని అమలు అవుతాయి. గతంలో తీసుకుంటే మనం చూసినాం 2004 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ హైదరాబాద్ నగరంలో ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకుంటే ఆ రోజు అంతమందికి మన ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. రాజీవ్ ఆరోగ్య దాంట్లో రాజీవ్ గృహకల్ప కింద వచ్చినాయా లేదా? ఎంతమంది అర్హులు ఉంటే ఆ రోజు అంతమందికి ఇస్తే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చి 70 ఇండ్లు నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి మరి ఎందుకు ఇవ్వలేదు ఈ ఇన్ని సంవత్సరాలల్లా అన్నాడా లేదా? 70 ఇండ్లు మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, పిల్లలు ఉంటాయి, బర్రెని కట్టేసుకోవాలి, గొర్రెని కట్టేసుకోవాలి, మేక పిల్లని కట్టేసుకోవాలి, కోళ్ళని కప్పుకోవాలని ఎన్నో దొంగ హామీలు ఇచ్చి ఎన్ని కట్టించండు ఈ 9 సంవత్సరాలల్లా? ఆయనకో ఫామ్ హౌస్, ఆయన కొడుకుకో ఫామ్ హౌస్, బిడ్డకో ఫామ్ హౌస్, అల్లునికో ఫామ్ హౌస్, 100,000 కోట్లు సంపాదించుకున్నారు. కానీ తెలంగాణ బిడ్డలు అదే మూసినది పక్కల, అదే ఇంకా మురుగు పక్కల చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. మన తెలంగాణ బిడ్డల బతుకులు ఎక్కడ మారినాయి? ఇంతకు మీ కేసు ఏమైందా? మా మీద కేసులు చాలా అయినాయి. పాటల మీద నడుస్తాయి, ఖచ్చితంగా నడుస్తాయి, ఖచ్చితంగా కేసులు అయినాయి. మా మీద అటాక్ కూడా చేసిండు అక్కడ ఉన్నటువంటి రౌడీ. కేసులు కొట్టుడు పోయినాయి, నడుస్తున్నాయి. మొన్ననే గవర్నమెంట్ వచ్చింది, కేసులు ట్రయల్స్ నడుస్తున్నాయి, అన్ని నడుస్తున్నాయి. ఈ పాట మీద దుండిగల్ కేసు పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు. ఇంకా అవి కాకుండా మా ప్రాంతంలో ఏ చిన్న విషయంలో మేము ధర్నా చేస్తే కేసే, రస్తారోక చేస్తే కేసే, ఏదన్నా ప్రశ్నిస్తే కేసే, మేము లేని దానికి మా మీద అటెంప్ట్ టు మర్డర్ 307 కేసులు పెట్టడం. ఈ రకంగా ఎట్లా అంటే ఒక రాక్షస పాలన. సో అందుకేనా కాంగ్రెస్ ఎత్తుకుంది? 100% కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది, అక్రమ కేసులు పెట్టది. మా నాయకుడు అక్కడ 9 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి ఒక్క కార్యకర్త మీద ఒక తప్పుడు కేసు పెట్టలేదు, ఒక్క దగ్గర ₹1 అక్రమ వసూలు చేసింది లేదు. మరి ఈ 5 సంవత్సరాలలో పట్నం నరేందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కొడంగల్కి ఎమ్మెల్యే అయ్యి ఉస్కా మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, దొంగ కేసులు ఇష్టం వచ్చిన ఆయన ఏం చేయకూడదు అది చేసిండు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక రౌడీ బ్యాక్గ్రౌండ్. ఒక 20 సంవత్సరాల కింద ఇదే పట్నం నరేందర్ రెడ్డి అన్న ఈ రకంగానే దౌర్జన్యం, దాదాగిరి, గుండాయిజం చేసి దళితుల్ని చంపితే వాళ్ళంతా తిరగవాడి వాళ్ళ అన్నను కూడా మర్డర్ చేసిన చరిత్ర వాళ్ళది. షాబాద్ ప్రాంతంలో పట్నం నరేందర్ రెడ్డి అన్నని, రాజేశ్వర్ రెడ్డిని షాబాద్లో ఒక దళితులు చంపేసిండ్రు, మర్డర్ చేసిండ్రు. అటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకునికి కొడంగల్ బిడ్డలు ఈ 5 సంవత్సరాలలో ఆయన అరాచకాలు చూడలేక, ఆయన రంకు రాజకీయాలు చూడలేక తగిన బుద్ధి చెప్పిండ్రు. ఆయన ఇక శాశ్వతంగా మన కొడంగల్ ముఖం చూడడు. ఆయన ఎన్ని 5 సంవత్సరాలలో కొడంగల్ బిడ్డలు నిజంగా ఏం నమ్మినారు అంటే ఆ రోజు మన రాష్ట్ర ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే వేరే వాళ్ళు ఉంటే అభివృద్ధి కాదు, ఈ రకంగా అన్ని దొంగ హామీలు ఇచ్చిండ్రు. మరి ఆయన్నే ముఖ్యమంత్రి, వాళ్ళ అన్న మంత్రి ఉండే, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే ఉండే, సర్పంచులు, వాళ్ళ ఎంపీటీసీలు అన్ని వాళ్ళు ఉన్నప్పుడు కొడంగల్ ఎందుకు అభివృద్ధి కాలేదు? కొడంగల్ ప్రాంతానికి నీళ్ళు ఎందుకు రాలేదు? నిధులు ఎందుకు రాలేదు? మాకు డబల్ బెడ్రూమ్ కట్టడానికి కొడంగల్లో ఇదే డ్రామారావుకు కొడంగల్కి వచ్చి నేను దత్తత తీసుకుంటా అని చెప్పి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ చేస్తా అని చెప్పి కుక్కలు చింపిన ఇస్తరాకు చేసిండు. బండంట బండి గట్టి 16 పళ్ళు గట్టి ఏ బల్లే వస్తావు కొడుకో గులాబీ సర్కరోడా, తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తుందంటే నమ్మాము ధరల మాట అయ్యింది అంత జూట, గొల్లలకు గొర్రెలన్నావు, బెస్తలకు చేపలన్నావు, దళితులకు చెప్పులాని బటబాజీ మాటలాడినావు, నీ బిడ్డకేమో కొలువు, నీ కొడుకుకేమో పదవి, నీవేమో ముఖ్యమంత్రి, ఇంటిల్లి పాది మీరు రాష్ట్రాన్ని ఏలుతుండ్రు. బండెంట బండి గట్టి 16 పళ్ళు గట్టి ఏ కార్లో వస్తావు కొడుకో గద్దముకు కేసీఆర్, సుటుముటుం సూర్యపేట నట నడుమన లాగొండ, నీవుండేది జన్వాడ దాని పక్కన గోలుకొండ కిలా కింద నిన్ను నీ కుటుంబాన్ని రాజకీయంగా
మీకు గోరి గట్నం కొడుకో గులాబీ సర్కారోడా. మేము ఈ రకంగా ఇంతకుముందు మేము పాటలు పాడినాం. మేమైతే ఏదైతే పాటలు పాడినామో మేము కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావుని గద్దె దింపినాం. నియంత పాలన, అరాచకమైన పాలన, ఒక హిట్లర్, ఒక దావుద్ ఇబ్రాహిం, సద్దాం హుసేన్, గడాపి లాంటి నియంతలు ఏ రకంగా ఈ ప్రపంచంలో ఒక నియంత పాలన కొనసాగించినరో, ఒక రావణాసురుడు, ఒక కీచకుడు, వీళ్ళందరినీ కలగలిస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలన. కావున నియంతకు తగిన బుద్ధి చెప్పినరు. తగిన ఇంకా మళ్ళా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఈ జిందగీలో ఒక అధికారం రాదు. రాబోయే ఎన్నికలలో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యే పదవులు కూడా ఊడిపోతాయి. అక్రమ ఆస్తులతోని, అక్రమ మద్యంతోని, డబ్బుతోని ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల సొమ్ముని మొత్తం దోషి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ పెడతారు. వాళ్ళ అప్ప జాయిరా. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ట్యాక్సులు కడుతుంటే 100,000 కోట్లు సిరిసిల్లకి ఎందుకు వస్తాయి, సిద్దిపేటకి ఎందుకు వస్తాయి, ఆయన పామ్ హౌజులకి నీళ్ళు ఎందుకు వస్తాయి, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎందుకు పూర్తి కాలేదు? వీటన్నిటిని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత చేవెళ్ళ అని ఒక ప్రాజెక్టు తీసుకొని 10,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాణహిత నది నుండి చేవెళ్ళ వరకు నీళ్లు రావాలి. చేవెళ్ళ ప్రాంతం ఎత్తైన ప్రాంతం, ఎడారి ప్రాంతం. అక్కడ నీవు 100 బోర్లు వేస్తే ఒక బోర్ పడ్డది చేవెళ్ళ ప్రాంతంలో. ఈ ప్రాంతానికి నీళ్లు కావాలని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు డిజైన్ చేసి అక్కడ ప్రాజెక్టులను తీసుకొని వస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మొత్తం డిజైన్ మార్చి ఆయన ఈ కాళేశ్వరమా కల్వకుంట్లేశ్వరం ఆయన పామ్ హౌస్ చుట్టూ తిప్పుకుంటాడు. ఎక్కడుంది కొండపోచమ్మ సాగర్, ఆయన ఫామ్ హౌస్ పక్కనే కదా. మల్లన్న సాగర్ ఏడుంది, ఆయన ఫామ్ హౌస్ పక్కనే కదా. గంధమల్ల ఏడుంది, బసవాపూర్ ఏడుంది, మిడ్మానేర్ ఏడుంది. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తప్పిస్తే ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ని మొత్తం డిజైన్ చేసుకున్నది ఆయన కోసమే కదా. దాదాపు 1,50,000 కోట్లు పెడితే ఈరోజు మేడిగడ్డ కూలిపోయింది. 60% కమిషన్ తీసుకుంటే ఒక నాసిరకం పనిచేస్తేనే కదా కూలిపోతుంది, లేకుంటే ఎందుకు కూలిపోతుంది? కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి నాగార్జున సాగర్ ఇన్ని 50 సంవత్సరాలు అయితే ఎందుకు కూలిపోతలేదు? శ్రీశైలం ఎందుకు కూలిపోతలేదు? మొన్నటికి మొన్న కడెం రిజర్వాయర్ల వరదలు వస్తే అక్కడ గేట్లు తెరుచుకోలేకపోతున్నాయి. గ్రీస్ ఊయనికి కూడా శాతం అయితే లేదు. అదే మెయింటెనెన్స్ లేదు చక్కగా. గ్రీస్ ఒక గ్రీస్ ఆడ ఎక్కేం లేదు, ఆ గేట్ కిందికి మీనికి రావాలంటే గ్రీస్ ఊస్తే సరిపోయేది. ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసిండు. మొత్తం ఎట్లా అంటే ఆ 2వ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి అనే నగరాల మీద అణుబాంబులు వేస్తే ఏ రకంగా భస్వమైనవో ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 9 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వం చేసిండు, భస్వం చేసిండు. కోలుకోవడానికి మళ్ళీ కొంచెం సమయం పడుతుంది ఖచ్చితంగా. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మనం ఏదైతే కలలు కన్నామో ఆ తెలంగాణ రాష్ట్రంలో మన కళలని సాకారం అయితే నమ్మిర్రు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. వాళ్ళ నమ్మకాలని తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఉద్యోగాలు ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, నిధులు ఇస్తుంది, నియామకాలు అన్నీ జరుగుతాయి. మీరు చూసుకుంటూ ఉండే అంతే. ఒక పాటతో ఎండ్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పైన ఒక పాట. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఏముంది కానీ సో పరిపాలన ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పరిపాలన ఒక పాటతో ఎండ్ చేద్దాం. కల్వకుంట్ల చంద్రశేఖర్ అదే ఒక పాట పడతా. కల్వకుంట్ల బాగా చంద్రశేఖర్ పగబట్టినావు పాపం. ఆయన దవాఖానలో ఉండి మొన్ననే ఇంటికి వస్తే అది ఒక డ్రామానే. దొంగ హామీలు ఎన్నో ఇచ్చి గద్దెనెక్కి కూసోని నువ్వు ఫామ్ హౌసులో వండినావా చంద్రయ్యా, మా బిడ్డల చంపినవా చంద్రయ్యా. 1200 ప్రాణత్యాగాల చూసి తల్లి సోని అమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే వచ్చిన రాష్ట్రములోన చంద్రయ్యా నీళ్ళన్నీ నీ ఇంటికే చంద్రయ్యా, నీళ్ళన్నీ నీ ఇంటికే, నిధులన్నీ నీ ఇంటికే, పదవులు నీ ఇంటికే, కొలువులు నీ ఇంటికే. దొంగ హామీలెన్నో ఇచ్చి గద్దెనెక్కి కూసోని ఫామ్ హౌసులో వండినవా చంద్రయ్యా, మా బిడ్డల చంపినవా చంద్రయ్య అని మేము ఎన్నో పాటలు పాడినాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావుని గద్దె దింపాలనుకున్నాం, దింపినాం. కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఒక చిన్న పల్లవి పడతా అంతే. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేటటువంటి సన్నాసులు గుర్తించుకోలే. జూరాల జల అలజడి నడుగు, సింగూరు కొంగ పక్షుల నడుగు, శ్రీశైలం శివలింగము నడుగు, శ్రీరామ్ సాగరు పాదము నడుగు, కాకతీయుల కాలువ నడుగు, కడెముల కరిగిన కండల నడుగు,
బండలు పగిలిన పల్లెల నడుగు, ఎల్లంపల్లి పల్లెల నడుగు, పల్లెలు దాటిన పైపుల నడుగు, చిందిన రక్తపు చుక్కల నడుగు, మొలసిన మొక్కల వేర్లను అడుగు, అటవితో కప్పిన కొండల నడుగు. కావా 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 ఇవి కాంగ్రెస్ చెమటలు కావా, గారడి కండలు విప్పు నిజాలు దాచుట తప్పు, ఇవి కాంగ్రెస్ చెమటలు కావా, నీ కంటికి కనబడలేవా, ఇది చరిత్ర చెప్పిన సత్యం, దాచేస్తే దాగదు నిత్యం. నిజమే నిజమే ముమ్మాటికి కాంగ్రెస్ జయమే, కాంగ్రెస్ జయమే. జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, జై రేవంత్ అన్న. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, ఒక రాచరిక పాలన పోయి ప్రజల పాలన రాబోతున్నది. అలాగే 6 గ్యారెంటీలు, ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలని ఖచ్చితంగా వాడకట్టు తీసుకుపోతాం, ప్రజలంతా అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని చెప్తున్నటువంటి విషయం. ఇది ఇవాల్టి డిస్కషన్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.